రాజధాని నగరంలోని పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సైరన్‌లు వేసుకుంటూ రోడ్లపై హంగామా సృష్టించడమే కాకుండా, ప్రశ్నించిన వారిని ప్రాణాలతోనే ఈడ్చుకెళ్ళే స్థాయికి వీళ్ళు ఉన్నారంటే మీరే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉందో హైదరాబాద్‌లో పరిస్థితి. పూర్తి వివరంలోకెళ్తే కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపుతోంది. ఒక సామాన్య ప్రైవేటు ఉద్యోగిని బొలెరో కారుతో ఢీకొట్టి కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్ళి అతని ప్రాణాలను గాలిలో కలిపే ప్రయత్నం చేశారు ఈ కొందరు యువకులు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎలా ఉన్నాయంటే, సతీష్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. సో, విధి నిర్వహణ ముగించుకొని రాత్రి సమయంలో తన కారులో ఇంటికి వెళ్తున్నాడనమాట. ఇదే క్రమంలో ఒక బొలెరో కారులో ఉన్న కొందరు యువకులు కారుకు సైరన్ వేసుకుంటూ అతి వేగంతో రోడ్డుపై హంగామా సృష్టించారు. సతీష్ కారును బొలెరోతో బలంగా ఢీకొట్టి ఆ తర్వాత యువకులు కనీసం ఆపకుండా వేగంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. సో, దీంతో సతీష్ వారిని వెంబడించి కొంత దూరం వెళ్ళాక ఆపగలిగాడు. కారు దిగి దుండగులు బొలెరోకు ఎదురుగా నిల్చొని ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. అయితే ఏమాత్రం కనికరం లేని ఆ యువకులు కారును సతీష్ వైపు వేగంగా పోనిచ్చారు. కారు వేగంగా రావడంతో సతీష్ కింద పడిపోయి ప్రాణ రక్షణ కోసం బొలెరో ముందున్న బంపర్‌ను గట్టిగా పట్టుకున్నాడు. కారు కింద మనిషి ఉన్నాడని తెలిసినా కూడా ఆ పోకిరి ఎదవలు కనీసం కనికరం చూపించలేదు. సుమారు 700 మీటర్లు నుండి కనీసం 1 కిలోమీటర్ వరకు అలాగే ఈడ్చుకెళ్లారన్నమాట. ఈ భయంకరమైన రాపిడికి సతీష్ వీపు భాగం అంతా రోడ్డుకు గీసుకుపోయి తీవ్రంగా దెబ్బతింది పాపం. సో, నొప్పి భరించలేక సతీష్ బంపర్ వదిలేయలేగా సో, ఆ కారు అతనిపై నుంచే దూసుకెళ్ళిపోయింది. సో, కారు కింద పడి ఈడ్చుకెళ్లడం వల్ల సతీష్ ప్రైవేట్ పార్ట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. కాలు విరగడంతో పాటు వీపు భాగం మొత్తం చెక్కుపోయింది. ప్రస్తుతం సతీష్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన జరిగి ఇంత దారుణంగా జరిగిన పోలీసులు నిందితుల వివరాలను వెల్లడించకపోవడంపై సతీష్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పౌరుల కారుకు పోలీసులు లాంటి సైరన్ ఎలా ఉంటుంది? ఆ కారులో ఉన్న యువకులు ఎవరు? వారు మద్యం లేదా గంజాయి మత్తులో ఉన్నారా? అసలు నిందితుల వెనక ఎవరైనా రాజకీయ పెలుగుబడి ఉన్నారా? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయం. అందుకే పోలీసులు వివరాలు దాచేస్తున్నారా అని బాధిత కుటుంబం ప్రశ్నిస్తోంది. ఇటువంటి ఆకృత్యాలు నేటి సమాజంలో జరుగుతూ ఉంటుంటే పోలీసులు ప్రశ్నించాలి కదా! సో, అది కూడా హైదరాబాదు. అంత హై టెక్నాలజీ ఉన్నటువంటి హైదరాబాద్‌లో ఇటువంటి ఆకృత్యాలు చేస్తున్న యువతనే ఆపాలి. ఆపపోతే గనక సగటు మానవుడికి భద్రత ఉండదు. ఎందుకంటే ఈ ఘటన చూసిన తర్వాత చాలామంది భయభ్రాంతులకు గురవుతా ఉంటారు. ఎందుకంటే రాజకీయ పలుకుబడి ఉందేమో, ఇటువంటి ఆకృత్యాలు చేస్తున్నారు. ఒకవేళ రౌడీలే రాజకీయ నాయకుల్ని పెద్ద పెద్ద పలుకుబడితోటి ఉన్నారేమో, అందుకని ఇటువంటి పనులు చేస్తున్నారు. రేపొద్దున మనకు కూడా జరగొచ్చు అనే భయభ్రాంతులైతే గురవుతారు. సో, దీని మీదైతే పోలీసులు తప్పనిసరిగా అయితే కఠిన చర్యలు తీసుకోవాలి. 100% వాళ్ళ యొక్క వివరాలు వెల్లడించాలి. మీడియా ముందు ప్రతి ఒక్కరు తెలియపరిస్తే కొంచెం ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు. కొద్దిగా ధైర్యంగా ఉంటారు. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినైతే గనక లైక్ చేసి 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.